ఫ్రెండ్స్ ఈరోజు అయితే నెక్స్ట్ లెవెల్ యాటిట్యూడ్ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసిన చాలా ట్రెండ్ అవుతుంది సాంగ్ మీద, అందుకే ఈరోజు అయితే చేసిన. మీ ఫొటోస్తో చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ జస్ట్ ఒక ఫాలో అయితే చేసేసేయండి. అదేవిధంగా అలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే డిస్క్రిప్షన్ కింద లింక్స్ అయితే ఇచ్చేసి ఉంటాను, ప్రాబ్లం లింక్ అనేది. అలాగే ఇన్స్టాగ్రామ్లో కానీ పెట్టేసిన, అక్కడికి వెళ్ళైనా చూసి కానీ ఇంపోర్ట్ అయితే చేసుకోండి. లేకపోతే డిస్క్రిప్షన్ కింద లింక్ అయితే ఇచ్చేసి ఉంటాను, అక్కడికి వెళ్ళి కానీ చూసుకేసి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. వీడియో ఎలా మొత్తం వరకు చూసుకొని ఎలా ఇంపోర్ట్ చేసుకున్న ప్రీసెట్ అనేది ఇచ్చేసి ఉంటాను, ఆ వీడియో చూసి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే డెఫినెట్ కామెంట్ అయితే చేయండి. అలాగే ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించండి, చేస్తా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఎలర్ట్ మిషన్ యాప్ ఓపెన్ అయితే చేసుకోండి. ఇలా ఎలర్ట్ మిషన్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు డిస్క్రిప్షన్ కింద ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చేసి ఉంటాను, ఆ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మీకైతే ఇలా వచ్చేస్తుంది. ఇలా 3Dలో ఉంటుంది. ఇలా మీరు 3Dలో దాన్ని ఇక్కడ మీరు ఇది ఉంటుంది కదా, ప్లస్ ఐకన్ పక్కన కెమెరా ఐకన్ కనపడుతుంది. కెమెరా మీద ఇది కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఇలా కెమెరా అయితే ఆన్ చేసుకుని మీరు ఈ ఇమేజ్ ఉంటుంది కదా, XML వాళ్ళకి డిలీట్ అయ్యి రావచ్చు, కొంతమందికి అయితే డిలీట్ అయ్యి వస్తుంటుంది. ఈ కింద ఉండే ఇమేజ్ని అయితే రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇలా రీప్లేస్మెంట్ అనేది ఇలా చేంజ్ చేసుకోండి. రీప్లేస్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా రీప్లేస్మెంట్ పెట్టేసిన తర్వాత టెస్ట్కి అయితే అడ్మిషన్ అయితే ఇచ్చేసి ఉంటాను. మీరు ఏమైతే టచ్ చేయకండి. టెస్ట్కి అయితే చాలా సింపుల్గా అయితే చేసుకుని ఇలా చాలా సింపుల్ అయితే టెస్ట్ అయితే ఇచ్చేసి ఉంటాను. మరి మీ ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ ఒక ఫోటో అయితే ఎఫెక్ట్స్ ఫోటో అయితే ఇచ్చేసి ఉంటాను. ఓన్లీ ఫోటో అనేది అలాగనే పెట్టేసేయండి. ఈ ఫోటో ఏం చేయాలంటే మీరు 10.10 మిల్లీ సెకండ్ వరకు వచ్చే ప్లస్ ఐకాన్ వచ్చేసి మీరు వచ్చేసి ఇక్కడైతే ఫోటో అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడైతే ఈ ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నా. ఈ ఫోటో అయితే ఫుల్ స్క్రీన్ యాడ్ చేసుకోండి. ఇలా ఈ ఫుల్ స్క్రీన్ యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పాయింట్ రిమూవ్ చేసుకొని మళ్ళీ ప్లస్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే టచ్ చేద్దాం. మళ్ళీ ఈ ఫోటో కానీ ఈ స్క్రీన్ అయితే చేసుకొని ఎక్స్ట్రా పాయింట్ రిమూవ్ చేసుకొని మళ్ళీ ప్లస్ మళ్ళీ మీడియా మళ్ళీ ఈ ఫోటో కానీ మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే ఇలా పింగ్ వస్తా కానీ టచ్ చేసుకొని ఇలాగే ఎక్స్ట్రా పాయింట్ చూసుకొని మళ్ళీ ప్లస్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా లాస్ట్ బిగ్ మా దగ్గరకు అయితే ఫొటోస్ అది ఎలా అయితే ఇస్తున్నాను, నేను ఎలా యాడ్ చేస్తున్నాను మీరు కానీ అలాగే ఇలా రెడ్ మార్క్ అయితే ఇలా యాడ్ చేస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఇలా అయితే పెట్టేసుకోండి. ఫొటోస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని ఇలా రెడ్ మార్క్ అయితే పెట్టేసుకొని మళ్ళీ ప్లస్ మీడియా మళ్ళీ ఫోటో అయితే పెట్టేస్తున్నాం. మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఈ ఫోటో కానీ ఇలా ప్లస్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే అలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుంటున్నా. ఇలా లాస్ట్ లీక్ మన దగ్గరకు అయితే ఇలా ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ దగ్గర మీకు ఈ ఒక్క ఫోటో అయితే ఇచ్చేసింటాను, ఒక్కటి వచ్చేసేయండి. 10.10 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ డౌన్స్కి వెళ్ళి కీ యానిమేషన్లో ఉందో చూసుకొని కీ యానిమేషన్ అయితే ఉంది ఆ ఫోటోకి అయితే. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది, కాపీ లేయర్ ఎత్తేసేయండి. కాపీ లేయర్ ఎత్తేసి ఈ ఫోటోని డిలీట్ చేసేసేయండి. మీరు నన్ను ఇచ్చిన ఫోటో ఉంటుంది కదా ప్రీసెట్లో, ఆ ఫోటో డిలీట్ చేసుకొని ఇక్కడ ఇప్పుడు యాడ్ చేసిన ఫోటో ఉంటుంది ఆ ఫోటో క్లిక్ చేసుకోండి. ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది, పేస్ట్ స్టైల్ పక్కన ఆర్ఎంఆర్ కనపడుతుంది. కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ అయితే చేయండి. ఇలా వచ్చేస్తుంది ఫోటో అయితే పర్ఫెక్ట్గా ఇలా ఉంటుంది. మళ్ళీ ఈ ఫోటోగానే పేస్ట్ అయితే చేసేసేయండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత మీకు అడ్జస్ట్మెంట్ కాలేకపోతే 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకున్నాను, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అడ్జస్ట్మెంట్ అయితే అవుతుంది, ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా మీకు ఇలా అడ్జస్ట్మెంట్ కాలేకపోతే ఫింగర్స్ కానీ ఇలా జరుపుకొని ఇలా 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఇలా చేసుకోండి. ఇలా చేసుకొని ఇలా అయితే వచ్చేస్తుంది, ఇలా అయితే వచ్చేస్తుంది. ఈ ఫోటో అయితే అడ్జస్ట్మెంట్ కాలేకపోతే ఇలా ఫింగర్స్ ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా అయితే పెట్టేసుకోండి. అన్ని ఫొటోస్కి అయితే ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకొని ఇలా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. చాలా సింపుల్గా అయితే ఫుల్ ప్రాజెక్ట్ అయితే చేసింటాను. ఇలా అయితే చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. స్కిప్ చేసుకున్నట్టయితే చూసి ఇంకా చాలా సింపుల్గా అయితే అర్థమవుతుంది ఎలా పేస్ట్ చేయాలో ఎలా అనేది. ఇలా అయితే అన్ని ఫొటోస్కి అయితే ఇలా అయితే పేస్ట్ చేసేసేయండి. ఇలా అన్ని ఫొటోస్కి అయితే ఇలా అయితే పేస్ట్ చేసిన తర్వాత ఇలా మళ్ళీ ఇలా చూసుకోండి. అన్ని ఫొటోస్కి ఇలా పేస్ట్ చేసినారా లేదు చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ పడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. జై హింద్.